హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం చార్ధామ్ యాత్ర గురించి తెలుసుకుందాం. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్రను పూర్తి చేయాలనుకుంటాడు. ముందుగా మనం చార్ధామ్కి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. మనకు వచ్చేసి హైదరాబాద్ నుంచి బస్సెస్, ట్రైన్స్ అలాగే విమాన సౌకర్యాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ట్రైన్కి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి మనం సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి అయితే టికెట్ బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే థర్డ్ క్లాస్ ఏసీ బుక్ చేసుకోండి ఫ్రెండ్. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చేసి జర్నీ 24 అవర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఢిల్లీలో దిగిన తర్వాత ఢిల్లీ నుంచి హరిద్వార్కి అయితే అనేక ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ మనం హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్కి వెళ్ళాలి. సోన్ప్రయాగ్ నుంచి నేరుగా గౌరీకుండ్కి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి అయితే మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా అయితే బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చేయించుకోవాలంటే ఇది రిస్క్తో కూడిన జర్నీ కావున ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం కదా. ముందుగా మనం చార్ధామ్ ఏమిటో తెలుసుకున్న తర్వాత ఆ ఆలయాలను ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే చార్ధామ్ అనగానే ఏమిటో తెలుసుకుందాం. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను కలిపి చార్ధామ్ అంటారు. అయితే ఇప్పుడు మనం ఈ పవిత్రమైన ఆలయాలను ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. 2025 సంవత్సరం ఏప్రిల్ 31వ తేదీ బుధవారం రోజున ఓపెన్ చేస్తారు. ఏప్రిల్ 30 అనగా అక్షయ తిథి రోజు ఓపెన్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా అక్షయ తిథి రోజే ఓపెన్ చేస్తారు. ప్రతి సంవత్సరం దీపావళి అనంతరం 2 రోజులకు క్లోజ్ చేసేస్తారు ఆలయాలు. ఈ ఆలయాలు ప్రతి సంవత్సరం 6 నెలలు మాత్రమే ఓపెన్ ఉంటాయి. ఈ చార్ధామ్ యాత్ర పూర్తి చేయడానికి ఏ నెలలో వెళ్తే మంచిదంటే జూన్, జూలై నెలలో వెళ్తే మంచిది. ఎందుకంటే ఆగస్ట్ తర్వాత ఫుల్గా వర్షాలు ఉంటాయి. చార్ధామ్ యాత్రకు వెళ్ళాలంటే అయితే టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోవాలి. 2-3 మంత్స్ ముందే బుక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే టికెట్స్ దొరకవు. కేదార్నాథ్లో మాత్రం కింది నుంచి పైకి వెళ్ళాలంటే గుర్రాల పైన వెళ్ళాలి ఫ్రెండ్స్. అయితే ఈచ్ వన్ వచ్చేసి 3000 వరకు ఛార్జ్ చేస్తారు. నడుచుకుంటూ వెళ్ళాలన్నా కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదు అంటే హెలికాప్టర్లో కూడా వెళ్ళొచ్చు. హెలికాప్టర్లో వచ్చేసి ఈచ్ వన్ 6000 అలా అవుతుంది. గుర్రం మీద వెళ్తే వెళ్ళడానికే 3000 తీసుకుంటారు. అదే హెలికాప్టర్లో అయితే 6000 వెళ్ళి రావచ్చు. యమునోత్రిలో కూడా నడవాల్సి ఉంటుంది, కానీ కేదార్నాథ్ అంతా ఉండదు. అయితే ఈ చార్ధామ్ యాత్రకు వెళ్ళే వారికి జాగ్రత్తలు ఏమిటంటే బీపీ పేషెంట్లు కానీ, షుగర్ పేషెంట్లు కానీ, దీర్ఘకాలిక రోగాలున్న వారు కానీ తమ వెంట ట్యాబ్లెట్లను తప్పకుండా తీసుకువెళ్ళాలి. అలాగే స్నాక్స్ కానీ, ఫుడ్ కానీ తీసుకువెళ్ళాలి. మఫ్లర్స్ కానీ, స్వెటర్స్ కూడా తీసుకువెళ్ళాలి. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.